ఓకే మాస్టర్స్, ఈరోజు క్లాస్ను మనము యాజ్ యూజువల్గా బాబా గారి జ్ఞానామృతంతో మొదలు పెడుతున్నాము. తర్వాత మెడిటేషన్ చేస్తున్నాము. మనం నిన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నాము? ఆ, మానసిక భయాల నుండి ఎలా బయటపడాలి అన్న విషయాన్ని బాబా గారు తన లీల ద్వారా ఆ, అతనికి ఎలాగ ఆ మిరీకరణ ఆయనకు ఏ విధంగా చూపించారు. బాబా గారి యొక్క లీలలు అనేవి ఎలా ఉంటాయంటే ఆయన ప్రాక్టికల్గా చేపిస్తారనమాట. ఆ ప్రాక్టికల్గా చేయించడంలో ఆమ్, కొన్ని ప్రదేశాలకు కూడా వాళ్ళని వెళ్ళి రమ్మంటూ ఉంటారు. ఆమ్, మొత్తం మొత్తం కథలన్నీ కూడా చూడండి అట్లాగే ఉంటూ ఉంటాయి. సో ఈయనకు మానసిక భయాలు నేను చెప్పాను కదా. భయాలనేవి మనిషికి ఎలా ఉంటాయంటే 4 రకాల భయాలు ఉంటాయి. ఒక సామాన్యుడికే కాదు, ఈవెన్ యోగికి కూడా ఆ 4 రకాల భయాలు వెంటాడుతూ ఉంటాయన్నమాట. ఆ భయాల నుంచి బయటపడాలి. ఎవరైనా బయటపడాలి. యోగైనా బయటపడాలి. లేకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేడు. జ్ఞానం అనేది తీసుకోలేడు. ఇక సామాన్యుడి విషయం ఎలా ఉంటుందో చూడండి. సో ఇతను ఒక మానసిక భయంతో వచ్చాడు. బాబా గారు కొన్ని ఆ, సూచనల ద్వారా మరికొన్ని ఎక్స్పీరియన్స్ అనుభవాల ద్వారా ఆయన్ని ఆ మానసిక భయంలో నుంచి బయటపడేశాడు. అది మనం చదువుకున్నాం. ఈవేళ అమీర్ శక్కర్ గురించి చదువుకుందాం. చూద్దాం ఇక్కడ ఏంటుందో. కోపర్గాం తాలూకాలో కొరేలా గ్రామ నివాసి అంట ఈయన. ఎవరు? అమీర్ శక్కర్. ఓకే. అతడు కసాయి జాతికి చెందినవాడు. బాంద్రాలో కమిషన్ వ్యాపారి, పలుకుబడి కలవాడు. అతడు కీళ్లవాతము జబ్బుతో బాధపడుచుండటచే భగవంతుని జ్ఞప్తి తెచ్చుకుని వ్యాపారమును విడిచిపెట్టి షిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను అడిగాను. సో ఇతను ఎప్పటి నుంచి కీళ్లవాతపు జాయింట్స్ పెయిన్, కీళ్లవాతపు జబ్బుతో బాధపడుతున్నాడు. సో కొన్నాళ్ల పాటు తన వ్యాపారాలన్నింటినీ పక్కన పెట్టి ఈ బాధ నుండి బయటపడేయడానికి బాబా షిరిడి వచ్చి బాబా గారి దగ్గర సేవ చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఉంటూ దాని నుంచి బయటపడడానికి బాబాని వేడుకున్నాడు. చావడిలో కూర్చోమని బాబా ఆజ్ఞాపించారు. సరే నువ్వు చావడిలో ఉండు అని చెప్పేసి అన్నారు. మసీదులో కాకుండా. అటువంటి రోగికి ఈ స్థలము సరైనది కాదు, అది ఎల్లప్పుడూ చెమ్మగా ఉండును. సో గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మరి జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చెమ్మగా ఉండొచ్చు, నీళ్లు పడుతూ ఉండొచ్చు. అవన్నీ కూడా కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి చల్లదనం పనికిరాదు. వాతావరణ చల్లదనం కానీ లేకపోతే చల్లటి నీళ్లు కానీ పనికిరావు. ఎందుకంటే వాళ్ళ బోన్స్ ఇంకా చల్లబడిపోతాయి అన్నమాట. సో అందువల్ల ఈ ప్రదేశము అంతా నీకు అనుకూలంగా ఉండదు కాబట్టి చావడిలో ఉండు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బాబా గారి పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. సో ఆయన ఏది నిర్ణయిస్తే అదే సరైన నిర్ణయం. ఎవరికైనా సరే, పేషెంట్లకైనా నాన్ పేషెంట్లకైనా. మసీదుకు వచ్చుటకు బాబా అనుజ్ఞను ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ మసీదులో అతనికి సౌకర్యంగా ఉండదు అనేసి, పేషెంట్ కదా. చావడిలో కూర్చున్నామని ఆజ్ఞాపించాను. అది వానికి మిక్కిలి లాభకారి అయింది. సో అలా చెప్పడం కూడా ఇతనికి ఎక్కువ లాభమే అయ్యింది. ఎవరికి? ఈ వచ్చిన అతనికి. ఈ పేరేంటి? అమీర్ శక్కర్కి. ఎందుకు? బాబా గారు ఉదయం సాయంకాలం చావుడి దగ్గరికి వెళ్తారు ఆయన. అదే కాకుండా దినము విడిచి దినము ఉత్సవంతో పోతారు అక్కడికి. అది కాకుండా మళ్ళీ అక్కడికే నిద్రపోవడానికి రోజు వెళ్తారు. చూసారా, బాబాని ఎక్కువ సార్లు ఆయనకు చూసే అవకాశం దొరుకుతుంది ఆయన చావడిలో ఉంటే. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభంగా పొందుచుండాను. సో ఎటు తిరిగినా, అటు తిరిగినా, ఇటు తిరిగినా చావడి పై నుంచే వెళ్ళాలి బాబా. పైగా నిద్రపోవడానికి కంపల్సరిగా ఆయన అక్కడికే వెళ్తూ ఉండేవారు ప్రతిరోజు. అది కాకుండా మళ్ళా రోజు తప్పించి రోజు ఈ ఉత్సవాలు అవి చేస్తూ ఉండేటప్పుడు మళ్ళీ ఆ చావడి వైపు నుంచే ఊరేగింపులు అవి జరగడం. సో ఆ విధంగా బాబా గారిని ఎక్కువ సార్లు చూడడము జరిగేది ఇతనికి. అతని సాంగత్యాన్ని పొందే అవకాశము కూడా ఎక్కువగా ఈయనకు దొరికిందనమాట. పూర్తిగా 9 మాసాలు అక్కడే ఉండిపోయాడు అమీర్ శక్కర్. తర్వాత ఆ స్థలంపై విసుగు కలిగి ఇంకా ఓ రోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. అచ్చటొక ధర్మశాలలో దిగాను. అచ్చటొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా ఉండేను. నీళ్లు కావాలనగా అమీరు పోయి తెచ్చి ఇచ్చాను. ఆ నీళ్లను త్రాగి ఫకీర్ చనిపోయాడు. చూడండి విచిత్రం కాకపోతే.
అయితే ఏమైంది, ఇతను 9 నెలలు ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా ఎంతకాలం ఉండను అన్నట్టుగా అతను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయి అది కూడా ఎలా వెళ్ళిపోయాడు, బాబా గారికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయాడు. ఒక రాత్రిగా కోపర్గాం చేరాడు. ఆ తాలూకా కోపర్గాం తాలూకాలో కురేలా కదా అతని ఊరు. ఆ కోపర్గాం వెళ్ళాడు. వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది కాబట్టి అక్కడ ఏదో బస చేశాడు. తీరా అక్కడ ఒక ధర్మశాలలో ధర్మసత్తరంలో దిగేటప్పటికి అక్కడ ఒక ఫకీర్ చనిపోవడం రెడీగా ఉన్నట్ట. ఆ చనిపోతూ చనిపోతూ ఇతన్నే మంచినీళ్ళు ఇమ్మని అడిగాడంట. సరే అని చేసి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడంట. మంచినీళ్ళు తాగేసి ఇలా గుడుక్కుమని తాగేసి గడక్కుమని పడిపోయి చనిపోయాడట ఆయన. చూడండి, కబీరు చిక్కులో పడ్డాడు. ఎందుకు, ఈయన నీళ్ళు ఇవ్వంగానే ఆయన చనిపోయాడు. అదొక ప్రాబ్లం. అంటే ఈ పోలీసు వాళ్ళకి తెలియపరుద్దామా వద్దా అని మీమాంస. పోలీసు వాళ్ళకి తెలియపరిస్తే ఏమవుతుంది, మొట్టమొదటి సమాచారం తెలిసిన వెంటనే వచ్చేస్తారు అక్కడికి. వచ్చిన వెంటనే ఫస్ట్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళనే పట్టుకుంటారు. విషయం ఎందుకు జరిగింది, ఎలాగా, ఏంటి సంగతిని. అక్కడ ఉన్నది ఎవరు, ఇతనే. అక్కడ మంచినీళ్ళు ఇచ్చింది ఇతనే. ఆ మంచినీళ్ళు తాగేసి ఆయన వెంటనే చనిపోయాడు కూడా. సో ఇదేదో కొంచెము ఇబ్బందికరంగానే ఉంది, అసలు వినడానికి ఇబ్బందిగా ఉంది. పాపం ఈయన ఆ ఇబ్బందిలో పడిపోయాడు. ఆ చావునకు కూడా తనే కారణభూతుడు అయ్యుండొచ్చునని కూడా వాళ్ళు అనుమానిస్తారేమో పోలీసులు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ వచ్చి విడిచిపెట్టుట తనదే తప్పని అప్పుడు గ్రహించాను. చూసారా, ఇది బాబా గారి యొక్క ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపెట్టి రావడం చాలా పొరపాటు అయిపోయింది, ఈ ఇబ్బందిలో పడిపోయానని అప్పుడు గ్రహించి పశ్చాత్తాప పడ్డాడు. ఇక్కడ మనము ఆమ్, అది సో షిరిడీ మళ్ళీ తిరిగి షిరిడీ పోదాము అని చెప్పేసి రాత్రే వచ్చాడు కదా, మళ్ళీ రాత్రే మళ్ళీ తిరిగి నిర్ణయించుకుని మళ్ళీ ఆ బ్యాక్కి షిరిడీకి బయలుదేరాడు. మార్గ మధ్యం అంతా కూడా బాబా నామాన్ని స్మరిస్తూనే ఉన్నాడు, జపం చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ సూర్యోదయానికి ముందు షిరిడీ చేరి షిరిడీ చేరిపోయాడు. ఏ చావడిల నుంచి అయితే అతను చెప్పా పెట్టకుండా పారిపోయాడో మళ్ళీ ఆ చావడికే చేరాడు. అప్పుడు అతనికి ఆ మనసులో ఉన్న ఆతృత తగ్గిపోయింది అనమాట. సో ఇక్కడ మనకు అర్థం అవుతుంది ఏంటంటే, బాబా గారి ఆజ్ఞ లేనిదే ఒక పని చేయకూడదు. ఇక్కడ బాబా గారి ఆజ్ఞ లేనిది అంటే ఆయన అక్కడ ఏదో ఆధిపత్యము అధికారము, ఆయన ఏదో అక్కడ డాన్ అనే ఉద్దేశం కాదు అక్కడ. అదేంటంటే బాబా గారు అనేది ఒక ఇన్స్టిట్యూషన్. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం ప్రతి అధ్యాయంలో. బాబా గారు సర్వాంతర్యామి, ప్రతి ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారు. ఎవరో ఎక్కడో ఏం మాట్లాడుకుని ఈయనకు తెలుస్తుంది. ఎవరో ఎక్కడో ఏదో ఏ పని చేసినా ఈయనకు తెలుస్తుంది. ఎట్లా జరుగుతుంది అది? ఆయన ఏంటంటే ఆయన విశ్వం అంతా కూడా వ్యాప్తి చెంది ఉంది ఆయన ఆత్మ మొత్తం. అంటే రెజనెన్స్ అనమాట. రెజనేట్ అవుతున్నారు ఎంటైర్ విశ్వంతో. కాబట్టి ఆయన ఈ బికేమ్ ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇప్పుడు చూసారా, చిత్రగుప్తుడు అనే అనే పేరు మీరు వినే ఉంటాడు. చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అంటే ఏంటి, మన చిత్తంలో గుప్తంగా ఉండేవాడు. అందుకే ఆయనకు ఆ పేరు. ఆయనకి ఎట్లా తెలుస్తుంది మన పాపపుణ్యాల గురించి, మనం ఏం మాట్లాడుకున్నాం, ఎవరితో ఎవరిని ఏం తిట్టాం, లేకపోతే ఏ టైంలో ఏమి పనులు చేశాము, ఇవన్నీ కూడా ఆయనకి ఎలా తెలుస్తుంది? ఎవరైనా వెళ్ళి ఎవరైనా స్పైలు ఉన్నారా, ఎవరైనా గూఢచారులు పెట్టుకొని తెలుసుకుంటున్నారా ఆయన ఏమైనా ప్రతి మనిషి దగ్గర? ఆయన 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 ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. ప్రతి మనిషిలో ప్రతి ఆత్మకు అనుసంధానమై ఉంటాడు ఆయన. చిత్రగుప్త అంటే చిత్తములో ఉండే గుప్తంగా ఉండేవాడు. అంటే మనకి ఇక్కడ ఆ లోపల ఒక ఇప్పుడు చూసారా, ఒక ఫిక్స్ చేసేసారు మన ఆత్మకు ఆల్రెడీ. మన పైనుంచి భూమి మీదకి వచ్చేటప్పటికి అదంతా కూడా మనకు ఎక్విప్డ్ అనమాట. వీఆర్ వెల్ ఎక్విప్డ్. మరి ఏదో ఇలా వచ్చేసేసి ఎవరికో పుట్టేసేసి వాళ్ళు ఏదో ఇంత ఇంత పాలు నీళ్లు అన్ని పోసేస్తామని ఇలా పెరిగిపోయి ఇంకా ఏదో మన ఇక్కడ ఏవో రకరకాలుగా చేసేస్తుంటే అది ఇట్స్ నాట్ దట్ వీఆర్ సో ఇండిపెండెంట్ లైక్ దాట్. అదేంటంటే ప్రాపంచికంగా మన కళ్ళ కనిపిస్తున్నది. బట్ మనకి లోపల ఆత్మ అనేది మనలో వీఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ డిఫరెంట్ థింగ్స్. ఆల్రెడీ ఏంటంటే అది ఫిక్స్ అయ్యింది. సో మనం మాట్లాడే మన ఆలోచన, మాట, పని తీరు ప్రతి ఒక్కటి కూడా చేతనాక్షేత్రం, భావనాక్షేత్రము,
అలాగే మాటలు. ఈ ఈ వీటన్నిటికి కూడాను అంచనా వేయగలిగే ఒక ఇది మనలో ఫిక్స్ చేయబడి ఉందన్నమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా అది చిత్రగుప్తుడికి అక్కడ ఆ డేటా అక్కడ అలాగా కాపీ అయిపోతూ ఉంటుంది. ఆయనక్కడ ఆయన అతను ఆ డేటాని తీసుకొని ఆయన మన చిట్టాలు రాస్తూ ఉంటాడు. మనం చేసే పనులన్నీ కూడా. సో, అలాంటి హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇంట్యూషనే బాబా గారిది కూడా. సో, ఇక్కడేంటంటే బాబా అనేది అక్కడ సెపరేట్ బాడీగా కనిపించడం వల్ల వెళ్ళి ఆయన పర్మిషనే తీసుకుంటే గాని మనం ఏ పనులు చేయలేమా అన్నట్టు అనిపిస్తది. బట్ ఇన్ రియాలిటీ మనం జాగ్రత్తగా గమనిస్తే దేహస్థాయిలో ఉన్నవారు డెఫినిట్‌గా బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి తీసుకోవాలి. శారీరక స్థాయిలో ఉన్నవారు. సో, దే కెన్ కమ్యూనికేట్ ది ఓన్లీ దట్ వే. ఎందుకంటే వాళ్ళు నిరాకార స్వరూపుడైన బాబా తోటి దే కెనాట్ కమ్యూనికేట్. మీకు అర్థమవుతుందా? వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు. అదేంటి అనేసంటే అది మన ఆత్మ స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మానవుడు కేవలం ఇంకా దేహస్థాయిలోనే ఉన్నాడనుకోండి. నిరాకార ని ని నిరాకార నిరాకారుడితోటి దే కెనాట్ కమ్యూనికేట్. అన్‌లెస్ తాను కూడా ఆత్మస్థాయి పెంచుకుంటే తప్ప. దేహస్థాయిలో ఉన్నవాడు మరొక దేహస్థాయిలో ఉన్న వాళ్ళతోనే కమ్యూనికేట్ వెరీ వెల్. ఈవెన్ మనం మామూలుగా ప్రాపంచికంగా కూడా చూడండి కావాలంటే. కొంతమంది ఊరికే గుంపులుగా 24 గంటలు అలా ఉంటారు. ఫ్రెండ్స్ దాని ఏదైనా పేరు పెట్టుకుని ఫ్రెండ్స్ అనుకోండి, చుట్టాలనుకోండి, ఇదనుకోండి. చూస్తే ఏమీ ఉండదు. కానీ 24 గంటలు అలా ఒకళ్ళతో ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అలాగా మనసు, మాట, చేతన అన్నీ కూడా అలాగా కలగలిగి ఉంటాయన్నమాట. అంటే ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు. దే కెనాట్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్ అండ్ బీ విత్ యూ. అక్కడ అయిష్టతనో లేకపోతే నీవంటే ద్వేషమనో అని కాదక్కడ. దే కెనాట్ కమ్ ఔట్ ఆఫ్ దట్. ఆ స్థాయి నుంచి బయటికి వచ్చి ఒక యోగితోనో, ఒక గురువుతోనో లేకపోతే హయ్యర్ స్థితిలో ఉన్న నీతోనో వాళ్ళ స్నేహమో ఏదో ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలంటే అయ్యే పని కాదు. మాట్లాడతారు. బాగున్నారా అండి? బాగున్నారా? తిన్నారా? ఉన్నారా? అవన్నీ ఉంటాయి గానీ బట్ దే కెనాట్ గెట్ అలాంగ్ విత్ దెమ్. సో, ఈ స్థాయిల డిఫరెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. రైట్? అదే విధంగా బాబా గారి అదే విధంగా దేహస్థాయిలో ఉన్నవారికి వారికి సిగ్నల్స్ బాబా గారి దగ్గర నుంచి వారు వారు వెళ్ళాలి. బాబా గారు తన సగుణ స్వరూపముతోనే వాళ్ళకి కమ్యూనికేట్ ఆయనిచ్చే సిగ్నల్స్ అర్థం చేసుకోవాలి. లేతే చెబితే వినాలి. దెన్ దే కెన్ డూ ఇట్. అలా కాకుండా ఆయన ఆల్రెడీ హయ్యర్ స్థాయిలో, ఆత్మస్థాయిలో ఉంటే బాబా గారి దగ్గరికి మళ్ళీ పరిగెత్తి రావాల్సిన అవసరం లేదు. హి వుడ్ హావ్ కనెక్టెడ్ హిమ్ నిరాకార స్వరూపంతో ఆయన కనెక్ట్ అయ్యి అప్పటికప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటకొచ్చేవాడాయన. మళ్ళీ తిరిగి రాత్రి వెనక్కి రావాల్సి వచ్చేది కాదు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు మేక్ యూ టు అండర్‌స్టాండ్. ఇక్కడ ఏంటంటే అది ఇక్కడ జరిగినది. సో, మరి బ్యాకొచ్చిన తర్వాత ఆయనకు ఆతృత తగ్గింది. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగముక్తుడు కూడా అయ్యాడు. ఇంకా కొద్ది రోజులు పోయిన ఉన్న తర్వాత రోగం కూడా పోయిందిట. ఒకనాడు మధ్యరాత్రి బాబా ఏమైంది? సడెన్‌గా బాబా గారు లేచి, "ఓ అబ్దుల్" ఎవరు ఆ అబ్దుల్ అని ఒక ఆయన్ని, "నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది" అని అరిచెను. లాంతరు తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపును చూశాను. కానీ అక్కడ ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుతూ నేలపై సట్కాతో కొడుతున్నాడు. సరిగ్గా చూడు" అనేసి. అమీర్ షక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించి ఉండునని అనుకునెను. బాబా గారి సాంగత్యం వలన బాబా ఆ ఆడు మాటలు, చేసే క్రియలు, వారి భావాలు అమీరు కొంచెం కొంచెంగా గ్రహించుచుండెను. సో, అన్ని నెలలున్నాడు కదా! 9 నెలలు ప్లస్ ఇంకొన్ని రోజులు కూడా ఎక్స్‌ట్రా ఉన్నాడు. దగ్గర దగ్గర సంవత్సరం ఉండేటప్పటికి బాబా గారి యొక్క ఆరాలో, ఆయన యొక్క సాంగత్యంలో, ఆయనకు ఆరాలో ఉండడం వల్ల మెల్లమెల్లగా హి బికమ్ లిటిల్ బిట్ స్పిరిచ్యువల్. ఆయన యొక్క లీలలు గాని, ఆయన మాటలాడే మాటలు గాని, ఆయన
చేసే క్రియలు కానీ మెల్లమెల్లగా ఈయనకు అర్థం అవ్వడం మొదలుపెట్టింది. ఓకే. బాబా అబ్దుల్ను లాంతర్ తీసుకుని రమ్మన్నారు. అమీర్ తన దిండుకు సమీపాన ఏదో కదులుచుండటం అప్పుడు గమనించాడు. అంతలో అచ్చటొక పాము కనబడింది. అది తలను కిందకు మీదకి ఇలా ఆడిస్తోంది. కిందకు మీదకంటే ఇలా ఆడిస్తోంది. పడగా ఊపుతుంది. వెంటనే దాన్ని చంపేశారు. ఇట్లా బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. అది. అంటే ఇక్కడేంటంటే ఆయన ఎప్పుడూ కూడా ఒకరిని కాపాడడంలో ఎంత అలర్ట్‌గా ఉంటారో కూడా మనకి ఈ విషయం నుంచి తెలుస్తుంది. అది. నెక్స్ట్ హేమట్ పంత్ తేలు, పాము. తేలు బాబా చెప్పుటచే కాకాసాహెబ్ దీక్షితు శ్రీ ఏకనాథ మహారాజు గారి 2 గ్రంథములు భాగవతమును, భావార్థ రామాయణాన్ని నిత్యము పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమట్ పంత్ కూడా శ్రోత అయ్యెను. ఓకే. సో రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమరిచి ఉండిరి. ఓకే. ఇది రామాయణంలో ఒక భాగము. ఆంజనేయుడు శ్రీరాముని మహిమను పరీక్షించడానికి పరీక్షించు భాగము చదివిస్తున్న అది ఏమో మరి అది నాకైతే తెలియదు ఈ కథ. సో మైమరిచి అందరూ ఉన్నారంట. అందరూ వింటున్నారు ఆ పర్టికులర్ భాగాన్ని. ఎవరు? ఈ ఏకనాథ మహారాజు రాసిన 2 గ్రంథాలు, భాగవతం ఒకటి, భావార్థ రామాయణం ఒకటి. బాబా చెప్పారు కదా అని చెప్పేసి కాకా సాహెబ్ దీక్షితు ఇవి చదువుతూ ఉంటే అదలాగ అందరూ కూడా అలా మైమరిచి అలాగ వింటున్నారట. వింటూ ఉంటే అందులో అలా మైమరిచి వింటున్న వాళ్ళలో హేమట్ పంత్ ఒకడు. ఈ లోపల ఏం జరిగింది? ఒక పెద్ద తేలు ఒకటి వచ్చి హేమట్ పంత్ భుజం మీద పడి వాని ఉత్తరీయం మీద అలా కూర్చుందట ఒక తేలు. మొదట దాన్ని ఎవ్వరూ కూడా కనిపెట్టలేదు. ఎవరు పురాణాలు వింటారో వారిని భగవంతుడు రక్షించును గావున హేమట్ పంత్ కూడా తన కుడి భుజం పైన ఉన్న తేలును అలా చూశాడు. జనరల్గా ఏంటంటే పురాణాలు వినడము అంటే పురాణ కథలను విని అందులో ఎక్కువ పురాణాల్లో మీరు బాగా చూడండి, మాఘ పురాణం, కార్తీక పురాణం, ఇంకా ఆ పురాణం, ఈ పురాణం, అన్ని పురాణాల్లో ఎక్కువగా ఏంటుంటుందంటే మన సేఫ్టీ గురించి రాసి ఉంటుంది. అంటే భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తాడు, మన 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 యొక్క మనము అంటే మనుషుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలాగా ప్రవర్తించారు, అయితే ఫలానా టైములో వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడం వలన వాళ్ళు ఫలానా చేశారు, అలా చేయడం వలన దేవుని యొక్క కటాక్షాన్ని ఎలా పొందారు. మొత్తం పురాణ కథలన్నీ ఇదే స్టైల్లో ఉంటాయి. సో బట్ అల్టిమేట్గా భగవంతుడు ఎలా రక్షిస్తాడు అది మెయిన్. ఓకే. పురాణాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి. ఓకే. అంటే ఎంత దుర్మార్గుడైనా సరే వాడు సన్మార్గంలోకి రావాలి అంటే భక్తి యోగం ముఖ్యము. అంటే పురాణాలు ఎప్పుడు కూడా భక్తి యోగాన్ని ప్రేరేపిస్తాయి, భక్తి యోగాన్ని ప్రబోధిస్తాయి. ఆ భక్తి యోగంలో కీలకమైన విషయాన్ని వాళ్ళు చర్చిస్తారు. ఆ కీలకమైన విషయాన్ని వీడు తెలుసో తెలియకో చెయ్యడం వలన భగవంతుని యొక్క కటాక్షము వీడికి కలిగింది. ఎప్పుడు కూడా ఏ పురాణ కథ అయినా అలాగే ఉంటుంది. ఓకే. సో అలాంటి పురాణ కథలు వింటున్నప్పుడంట భగవంతుడు తప్పకుండా రక్షించే తీరును అనేటువంటిది సత్యం. కావున హేమట్ పంత్ కూడా తన కుడభజంపై ఉన్న తేలును చూశాడు. కానీ తన పురాణం వింటున్నాడు కదా. సో తేలిన తన్నేమీ చెయ్యదు. నమ్మకం. తేలు తన్ని ఏమీ చేయదు, కుట్టదు. ఉంది కానీ కుట్టదు, తన్నేమీ చేయదు. నేను పురాణం వింటున్నాను, నేను భగవంతుని రక్షిస్తాడు. ఇటువంటి గొప్ప నమ్మకంతో ఆయన ఉన్నాడు హేమట్ పంత్. చూడండి, ఆ నమ్మకమే మనిషిని రక్షిస్తుంది. భగవంతుడు ఉన్నాడు అని నువ్వు నమ్ము, తప్పకుండా ఆయన అక్కడ ఉంటాడనమాట. భగవంతుడు అంటే ఎవరు? నేచర్. అంటే నువ్వు నేచర్నే నమ్మినట్టు. సో అయితే ఆ నమ్మకం వలన ఆ దేవుడు ఉన్నాడు, ఆయన రక్షిస్తున్నాడు అనడం వలన కూడా కావచ్చు ఈ తేలు అనేది చచ్చిన దాని వల్ల అలాగే ఉండిపోయింది, ఏ ఫంక్షన్ లేకుండా అలాగే నిశ్శబ్దంగా ఉండి కాసేపటికి ఎలా అనిపించిందంటే ఆ తేలు కూడా మైమరచి ఆ పురాణాన్ని వింటున్నట్టుగా కనిపించిందంటే నాకు.
సో భగవంతుని కటాక్షముచే ఇతరులకు భంగము కలగజేయకుండా అప్పుడు ఏం చేశాడు అంటే భగవంతుని కటాక్షం తన యందు తేలియందు కూడా ఉందని అతను నమ్మి మెల్లగా ఏం చేశాడంటే తన ఉత్తరీయన జాగ్రత్తగా ఇలా తీసి ఇలాగా పట్టుకొని మెల్లగా ఆ తేలు అందులో పడేటట్టుగా చూసి ఆ బయటికి వచ్చి ఆ తేలుని ఆ తోటలోకి పారవేశాడనమాట ఆ ఉత్తరీయంలో నుంచి. సో అక్కడ ఆయన తేలునేమీ హాని చేయలేదు. అక్కడ తేలు కూడా హాని చేయలేదు. చూసారా, తేలుగు తేలు హాని చేయలేదు, తేలుకి ఈయన కూడా హాని చేయలేదు. ఇద్దరూ కూడా భగవంతుని యొక్క కటాక్షాన్ని పొంది ఉన్నారు. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. ఆజ్ఞ శివ ఆజ్ఞ లేనిదే చీమైన, శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. ఇప్పుడు ఒకరికొకరు తలపడాలన్నా ఎవరు ఈ హేమట్ పంతు ఈ తేలు ఇతను కుట్టడము, తేలిని ఇతను చంపడము ఇట్లాంటివి జరగాలన్నా కూడా పైన భగవంతుని యొక్క లీల అక్కడ ఉంటే తప్పది జరగదు. భగవంతుడు ఏమీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఏమీ కూడా రియాక్షన్ ఏమి లే, ఐ మీన్ అది రాంగ్, అది రియాక్షన్ కాదు. సో అక్కడ ఈ తేలు కుట్టాలన్నా కూడా అక్కడ భగవంతుని యొక్క ఆజ్ఞ ఉండాలి ఈ హేమట్ పంత్కి. లేదా హేమట్ పంత్ హడావిడిగా దాన్ని చంపాలన్నా కూడా దేవుని యొక్క ఆజ్ఞ అక్కడ ఉండాల్సిందే. అది లేకుండా ఇతనే రియాక్ట్ కాడు, అది రియాక్ట్ కాదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. మొదటిది అది పురాణాలు రక్షిస్తూ ఉంటాయి మనిషినే కానీ ఏ ప్రాణినైనా. అది ఒకటి. రెండవది ఇది కూడా మన కారణం చెప్పుకోవచ్చు. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉన్నారు. ఆయన మేడ మీద ఇంకెవరో కూర్చుని ఉన్నారు. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చుని ఉంది. ఆ రోజుల్లో మట్టి ఇల్లులు అవి ఇవని అన్నీ ఎక్కువగా ఉండేవి. పెద్ద పెద్ద మిద్దెలు, ఎంత డబ్బున్న వాళ్ళకైనా సరే ఆ మట్టి ఇళ్లల్లో ఎక్కువగా పావులు ఉంటాయి. ఎందుకంటే పుట్ట కూడా మట్టియే కదా, పుట్టల్లో పావులు ఎలా ఉంటాయి? మట్టి. ఏముంది, చీమల పుట్ట, పావుల పుట్ట మట్టితో చేసినది. సో మట్టికి దాన్ని చాలా ఈజీగా ఉంటాయన్నమాట. పావులు ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేవి. సో వాళ్ళు దీపాన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఏంటో పాము వచ్చినట్టుంది, చిన్న రంధ్రంలో దాని బుర్ర కనిపిస్తుంది అని. మొదట అది వెలుతురికి తడబడింది, అయినా కూడా నెమ్మదిగా అది ఎలా కూర్చుంది, అలా పడగ మీద పడగేసుకుని కానీ తల మాత్రము పైకిలా పడగ విప్పి ఉంది, కానీ అలాగ మండిగం వేసుకుని కూర్చుంది. సో ఈ లోపల జనాలందరూ బడితెలు కర్రలు అన్నీ పట్టుకొని వచ్చారు. కానీ అది ఏమైందంటే అది ఎటు కాని స్థలంలో ఉండటం వల్ల వాళ్ళు కూడా చంపలేకపోయారు. అది కూర్చోవడం, అది కొట్టడానికి ఈజీగా లేదు, జనాలు కొట్టి చంపేయడానికి ఈజీగా లేదు. అటువంటి ప్లేస్లో అలా కూర్చుని ఉంది. మనుష్యుల శబ్దము విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోకి మళ్ళీ గబగబ దూరిపోయింది. సో అందరూ ఆపద నుండి తప్పించుకునేది. అంటే ఆ క్షణం ఏంటంటే జనాలందరూ కూడా దాన్ని చంపడానికి రెడీగా ఉన్నా చంపగలిగే పరిస్థితి అక్కడ లేదు. ఇది ఎందుకో అందులోంచి బయటకు వచ్చింది. అదేదో మనుషులను చంపడం కోసం బయట రాలేదు, ఏదో బయటకు వచ్చింది. ఏ పని మీద వెళ్తుందో మనుషులకు అలకడ చూసి కాసేపు అలా కూర్చుని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. సో అక్కడ ఏమీ జరగలేదు. అక్కడ ఇది కుట్టడం కానీ లేకపోతే వీళ్ళు దాన్ని తలపడ్డం కానీ జరగలేదు. అలా జరగాలి అంటే అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఉండాలి. అదనమాట. అయితే ఇక్కడ ఈ 2 విషయాల గురించి రిలేటెడ్గా బాబా గారి అభిప్రాయం ఏంటో చూద్దాం. ఈ లోపల ముక్తారాం అనే ఒక భక్తుడు పావుని తప్పించుకుని పోవటంతో మంచే జరిగిందిలే, ఆ తప్పించుకుని పోనీలో మంచే జరిగింది అన్నాడు. అయితే అందులోని వాళ్ళల్లోని హేమట్ పంత్ కూడా ఉన్నాడు. హేమట్ పంత్ ఒప్పుకోలేదు. అది సరైన ఆలోచన కాదు, పావును చంపాలి, చంపేస్తేనే మంచిది, లేకపోతే మరి ఎప్పుడైనా సరే ప్రమాదం రావచ్చు అని ఈయన ఉద్దేశం. సో అలా ఇద్దరికీ కూడా వాగ్వివాదం జరిగింది. ముక్తారాం సర్పాలు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదు అంటాడు. ప్రతిసారి కూడా అవి మన మీదకి ఏమీ రావు, అవి కనపడంగానే చంపాల్సిన అవసరం లేదు అని ముక్తారాం యొక్క ఇది. హేమట్ పంత్ ఏమంటాడు, లేదు అవి ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ప్రమాదమే కానీ చంపేసేయాలి అని ఇతను. అలాగిద్దరు అనుకుని రాత్రి సమీపించింది, కలహం కూడా సమాప్తం అయ్యింది. అయితే ఆ మరుసటి రోజున ఈ ప్రశ్ననే తీసుకెళ్ళి బాబాని అడిగారు వీళ్ళిద్దరు. అప్పుడు బాబా ఇట్లా అన్నారు,
ఏమన్నారో చూద్దాం. భగవంతుడు సకల జీవుల యందు నివసిస్తుచున్నాడు. అది సర్పములు గాని, తేళ్లు గాని, ఏదైనా కానివ్వండి. ఆఖరికి మీరైనా గాని. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడే. సకల జంతుకోటి, పావులు, తేళ్లతో సహా భగవదాజ్ఞను శిరసావహిస్తాయి. కేవలము భగవంతుడనేవాడు కేవలం మనుషులకే లేడు. మనుషులే భగవంతుని గుర్తించి, భగవంతునికి నమస్కారం చేసి, భగవంతునికి పూజలు చేసి, ఓన్లీ 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 మనుషులకే సంబంధం భగవంతునికి మనుషులకి అనుకోవడానికి లేదు ఇక్కడ. ఆయన ఏం చెప్తున్నారంటే, భగవదాజ్ఞను కేవలం మనుషులే చేయట్లేదు అక్కడ. భగవదాజ్ఞను జంతువులు కూడా శిరసవహిస్తాయి. వాటితో కూడా కనెక్ట్ అయి ఉంటాడు ఆయన. అఫ్కోర్స్ మనలాగా పువ్వులు, పత్రం, పుష్పం, ఏంటి తోయం ఇవన్నీ కూడా వేసి అవి పూజలు చేయకపోవచ్చు. కానీ వాటి తరీకాలో అవి భగవంతునితో కనెక్ట్ అయి ఉంటాయి. వాటి తరీకాలో అవి భగవంతుని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాయి. మనిషి శిరసావహించినా శిరసావహించకపోయినా డెఫినెట్గా జంతువులు, పక్షులు, ఇతర కీటకాలు శిరసావహిస్తాయి. సో వారి ఆజ్ఞ అయినా కానీ ఎవరు ఇతరులకు హాని చేయలేరు. అది కాబట్టి అక్కడ ఆయన ఆజ్ఞ ఇస్తేనే ఏ జంతువైనా మరొకరికి హాని చేస్తుంది, లేకపోతే చెయ్యదు. ఇప్పుడు తేలు కుట్టింది ఒక మానవుడికి అంటే అక్కడ ఆజ్ఞ వచ్చింది పైనుంచి కుట్టు అనేసి. అక్కడ అదేంటి నేను మనిషిని కదా నేను అలా కుడతారు అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. అది చెబుతున్నారు. కాబట్టి ప్రపంచమంతా కూడా అతనిపైనే ఆధారపడి ఉన్నది. సో ప్రపంచమంతా కూడా మనకి అర్థం చేసుకోవాల్సింది అదే. ప్రపంచం అంతా కూడా అతనిపైన ఆధారపడి ఉన్నది. ఓకే, ఎవ్వరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అది మన పని ఏంటంటే అన్నిటినీ కూడా సమానంగా చూడడము, ప్రతి ఆత్మను ఒకేలా చూడడము. ఇంకా అది కుట్టిందా కుట్టదా అన్నది పైనుంచి వచ్చే ఆర్డర్స్ని బట్టి ఉంటుంది. అది నీ పైన కక్ష గట్టిగా ఏమి ఉండదు. అది ఇగో వీడు ఉన్నాడు, వీడు ఇక్కడ పుట్టాడు, వీడు ఒకడు ఉన్నాడు ఇక్కడ, వీడిని కుట్టే తీరాలి అన్నట్టుగా ఏమి దాని కక్షలే ఉండవు. అలా జరుగుతుంది అది అనేసి చెబుతున్నారు. అనవసరమైన కలహముల యందు, చంపుట యందు పాల్గొనకుండా ఓపికతో కాస్త ఉండండి. ఇంకా కనిపించగానే చంపడానికి రెడీ అవ్వద్దు. కొంచెం అనవసరంగా కలహాలు పెట్టుకోవద్దు, అనవసరంగా చంపడాలు గట్రా చేయకండి. ప్రశాంతంగా ఓపికగా ఉండండి. దేవుడు అందరినీ రక్షిస్తాడు అని చెప్పేసి బాబా గారు ఈ విషయాల మీద చెప్తారు. సో అది ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 22వ అధ్యాయం సంపూర్ణమైంది మాస్టర్స్. సో మనము ఇక్కడతో ఇది ఆపేసి మెడిటేషన్ చేద్దాం. అందరూ కూడా సుఖాసీనుల కండి మాస్టర్స్. అలాగే కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్ బట్ నాట్ స్టిఫ్ అండ్ బీ ఇన్ థాట్లెస్ స్టేట్. రికార్డింగ్ ఆపేస్తున్నాను.